ఈ ఐఫోన్ జోలికి మాత్రం ఎంత మంచి ఆఫర్ ఉన్నా అసలే వెళ్ళకండి. మరి ఐఫోన్ 15 48,000లోనే వస్తుంది. కాకపోతే కొన్ని నిమిషాల్లోనే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది కదా, ఎలా కొనాలని మీరు ఆలోచిస్తున్నారు. సెప్టెంబర్ వచ్చిందంటే మొత్తం ఒకటే నడుస్తుంది, అది ఐఫోన్స్ గురించి. లేటెస్ట్ ఐఫోన్స్ గురించి కాదు, లాస్ట్ జనరేషన్ ఐఫోన్స్ మంచి భారీ డిస్కౌంట్లో వస్తాయి కదా, అదేనండి బిగ్ బిలియన్ డేస్ అండ్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫర్స్లో ఐఫోన్స్ కొనడం గురించే మొత్తం అయితే మాట్లాడుకుంటారు. ఈ ఇయర్ కూడా సెప్టెంబర్ వచ్చేసింది. మోస్ట్ ప్రాబబ్లీ 90% సెప్టెంబర్ 2nd వీక్ తర్వాత బిగ్ బిలియన్ డేస్ అయితే ఉండబోతున్నాయి. గత 4 ఇయర్స్గా ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ ఐఫోన్ మోడల్పై భారీ డిస్కౌంట్ ఉంటుంది. 47,999కి ఐఫోన్ 13 వచ్చింది, 47,999కి ఐఫోన్ 14 వచ్చింది, అండ్ 47,999కి ఐఫోన్ 15 ఈ ఇయర్ అయితే రాబోతుంది. ఐఫోన్ 15 అనే కాదు, చాలా ఐఫోన్స్ పై ఆఫర్ ఉండబోతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో చాలా మంది తెలియక మంచి ఆఫర్ ఉంది కదా అని రాంగ్ ఐఫోన్ కొంటారు. ఈ వీడియోలో ఈ ఆఫర్స్లో మనం ఇగ్నోర్ చేయాల్సిన ఐఫోన్స్ గురించి మాట్లాడుకున్నాం. అది కేవలం ఈ ఆఫర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే, వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అసలే చూడకండి. ఎందుకంటే ఆ ప్రైస్ రేంజ్లో వేరే బెటర్ ఆప్షన్ ఉండడం వల్లనే ఇగ్నోర్ చేయమని అయితే చెప్తాను. సో ఆలోచించకుండా మొదలు పెడదాం. ఫస్ట్ ఈ ఆఫర్స్లో మనం ఇగ్నోర్ చేయాల్సిన ఫోన్ ఐఫోన్ 12. సో మోస్ట్ ప్రాబబ్లీ స్టాక్ ఉండకపోవచ్చు, ఉంటే మాత్రం సో కొంత స్టాక్ ఉన్నా కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఆఫర్కి హైప్ ఇవ్వడం కోసం, సేల్స్కి హైప్ ఇవ్వడం కోసం సో అలా ఐఫోన్ 12 30,000 33,000 ఇలా అయితే పెట్టే ఛాన్స్ ఉన్నాయి. ఒకవేళ ఈవెన్ దో 30,000లో వచ్చిన ఐఫోన్ 12 జోలికి వెళ్ళకండి. నిజానికి ఐఫోన్ 12 చాలా మంచి ఫోన్. ఐఫోన్ 11 తర్వాత వచ్చిన బిగ్గెస్ట్ అప్గ్రేడెడ్ మొబైల్. సో కెమెరాస్ పరంగా బాగుంటుంది, పర్ఫార్మెన్స్ పరంగా బాగుంటుంది, అండ్ 5G కేపబుల్. బట్ బ్యాటరీ లైఫ్ మాత్రం దారుణంగా ఉంటుంది. కొంతమంది అనొచ్చు ఐఫోన్ 12 యూజర్స్ వచ్చి కింద కమెంట్స్ సెక్షన్లో నేను వాడుతున్నాను కొన్ని ఇయర్స్గా బాగానే ఉందని. లేదు, సో మీరు సరిగా అంటే గట్టిగా వాడట్లేదు. గట్టిగా వాడితే 2-3 అవర్స్ కంటే ఎక్కువ అయితే రాదు. సో ఇట్ డిపెండ్స్. నార్మల్ యూజర్స్కి మాత్రం నియర్లీ ఈవినింగ్ రావచ్చు, బట్ హెవీ యూజర్స్కి హాఫ్ డే కూడా రాదు. బ్యాటరీ పరంగా చాలా వీక్. ఐఫోన్ 13 సిరీస్ నుంచి మాత్రమే బ్యాటరీ లైఫ్ ఐఫోన్స్లో బెటర్గా ఉండడం అయితే స్టార్ట్ అయింది. మరొక హిడెన్ ప్రాబ్లం, ఎక్కువ మంది ఫోకస్ చేయలేని ప్రాబ్లం ఏంటంటే ఐఫోన్ 12లో బేస్ వేరియంట్ 64GB వేరియంట్తో వస్తుంది. 64GB దేనికి సరిపోదు ఈ 2024లో. సో ఈవెన్ దో 30-35 ఈ రేంజ్లో వచ్చిన ఐఫోన్ 12 జోలికి అయితే అసలే వెళ్ళకండి. అండ్ నెక్స్ట్ ఈ సేల్లో మీరు ఇగ్నోర్ చేయాల్సిన మరొక ఐఫోన్ 13. అస్సలే దీని జోలికి వెళ్ళకండి, ఎందుకంటే 40,000 ప్రైస్ రేంజ్లో తీసుకొస్తారు. లేదు ఐఫోన్ 13 కనుక నియర్లీ 30-35 రేంజ్లో వస్తే సో 15కి 13కి మధ్య 15,000 గ్యాప్ ఉంటే మాత్రం 13కి వెళ్ళండి. అదర్వైజ్ ఇగ్నోర్ చేయండి. 13ని 40-43 ఈ రేంజ్లో ఎక్కడ వచ్చినా అసలే కన్సిడర్ చేయకండి. ఎందుకంటే ఐఫోన్ 15 48,000లో వస్తుంది, లేదా సేల్ స్టార్ట్ అయిన కొన్ని నిమిషాల్లో పెరగవచ్చు 1000-2000. బట్ సేల్ స్టార్ట్ కాగానే ఇమ్మీడియట్గా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, జాయిన్ యాక్టివ్గా ఉండండి. అప్పుడే మీరు కిల్లర్ ఆఫర్లో ఐఫోన్ 15ని కొనగలరు. సో ఐఫోన్ 13ని 40 అండ్ అబోవ్ ప్రైస్ రేంజ్లో అసలే కొనకండి. అండ్ ఈవెన్ ఐఫోన్ 14ని కూడా ఈ సేల్లో స్కిప్ చేయండి. ఏంటిది అదేందన్నా అన్ని ఐఫోన్ స్కిప్ చేయమంటున్నావు అంటే, నేను ఆల్రెడీ చెప్పాను ఆఫర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ వీడియో ఉంటుందని. ఎందుకంటే ఐఫోన్ 14ని వీళ్ళు 45,000లో తీసుకురావచ్చు. ఒకవేళ ఐఫోన్ 14 కనుక 40,000లో వచ్చి ఐఫోన్ 14కి 15కి 10,000 డిఫరెన్స్ ఉంటే 14కి వెళ్ళచ్చు. బట్ ఐఫోన్ 14కి 15కి జస్ట్ 5,000 డిఫరెన్స్ ఉంటే సో 14కి అస్సలే వెళ్ళకండి. ఐఫోన్ 15 మీకు చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది. నియర్లీ 10 ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నాయి. చాలామంది మామూలు అప్గ్రేడ్సే పెద్దగా ఏం లేవని రఫ్గా చెప్పచ్చు, బట్ నేను టెస్ట్ చేశాను, ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. సో మీకు చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉంటాయి. 2x పోర్ట్రేట్తో వస్తుంది, 48MP కెమెరాతో వస్తుంది, అండ్ A16 బయోనిక్ చిప్సెట్తో వస్తుంది, అండ్ హయ్యర్ ర్యామ్తో వస్తుంది, అండ్ బెటర్ బ్యాటరీ లైఫ్తో వస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా ఉంది. డెడికేటెడ్ వీడియో చేశాను. ఐఫోన్ 14కి 15కి ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి ఆ వీడియోని చెక్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో 14కి 15కి మధ్య జస్ట్ 5,000 డిఫరెన్స్ ఉంటే ఐఫోన్ 15 చాలా అంటే చాలా బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అలా కాకుండా ఐఫోన్ 14కి 15కి 10,000 ప్రైస్ డిఫరెన్స్ ఉంటే మాత్రం ఆ 10,000 కూడా మీరు ఎక్స్టెండ్ చేసుకోలేకపోతే 14కి వెళ్ళచ్చు. సో అది కూడా మంచి ఫోనే 10,000 ప్రైస్ డిఫరెన్స్ ఉన్నప్పుడు. అండ్ ఇంకా ఐఫోన్ 15 గురించి మాట్లాడుకుంటే ఇంకా ఇది కూడా వద్దంటే మేమేం కొనుక్కోవాలని మీలో చాలా మందికి అయితే డౌట్ ఆల్రెడీ వచ్చి ఉంటుంది. ఇది వద్దనను. సో 48,000కి సేల్ స్టార్ట్ అయినా సో ఫస్ట్ కొన్ని నిమిషాలు, తర్వాత 1000-2000 అయితే పెరగవచ్చు టైం జరిగే కొద్దీ. ఎప్పుడు కానీ ఆఫర్ స్టార్ట్ అయినా వెంటనే కొనండి. మీరు ఎంత వెయిట్ చేస్తే నెక్స్ట్ డే వచ్చే కొద్దీ ప్రైస్ అయితే పెరుగుతూ పోతూ ఉంటుంది. ఫస్ట్ సేల్ స్టార్ట్ అయినప్పుడు 48,000, తర్వాత 50,000,
51, 52, 53 ఇలా అయితే సో డేస్ గడిచే కొద్దీ ఆ బిగ్ బిలియన్ డేస్ టైంలో అయితే అలా ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. అందుకే ఇమ్మీడియట్గా మీరు కొనే ప్లానింగ్లో ఉంటే సో ఫస్ట్ సేల్ స్టార్ట్ కాగానే కొనేసేయండి ఐఫోన్ 15ని. 50,000లో కిల్లర్ ఐఫోన్, దీన్ని మించింది అయితే ఇంకా ప్రజెంట్ అయితే ఏమీ లేదు. సో ఇది వీడియో, మీకైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఈ ఐఫోన్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఈ ఆఫర్ సేల్స్లో అనేది. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎప్పుడు కూడా మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఐఫోన్ 15ని మిస్ అవ్వకుండా కొనాలంటే ఆఫర్ సేల్స్లో సో మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ లింక్స్ ఉంటాయి డిస్క్రిప్షన్లో. జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. సో సేల్ స్టార్ట్ అయిన వెంటనే అక్కడైతే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.